ఎస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ అండ్ హాట్ టాపిక్. సో ఓవరాల్గా చూస్తున్నాం, మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు, అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి ఆయన అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చినటువంటి భరోసా, ఆ తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి మనం చర్చిస్తూ ఉన్నాం. సో అంబటి రాంబాబుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిరుదు కూడా ఇవ్వడం జరిగింది, ఆయన కాపు టైగర్ అని చెప్పేసి. సో దీని మీద ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కావచ్చు, అలాగే కూటమికి సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా ఒక రకమైనటువంటి మీమ్స్ కావచ్చు, అలాగే ఆయన గతంలో మాట్లాడినటువంటి కొన్ని ఆడియోలు వీడియోలని బయటికి తీసుకొస్తున్నారు. అంటే వాస్తవంగా క్యాస్ట్ గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ అయినటువంటి పరిస్థితి కాదు. బట్ కొన్ని అంశాలని మనం డిబేట్లో చర్చించాలి కాబట్టి ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత నేను నెక్స్ట్ గెస్ట్కి వెళ్తాను. ఒకప్పట్లో అంబటి రాంబాబు గారు కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు. సో ఆ ఇంటర్వ్యూస్కి సంబంధించినవి కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతానికి హల్చల్ అవుతున్నాయి. ఒకసారి ఆ ఆడియో ఒకసారి విందాం ప్లీజ్. కాపు కులం కోసమే పుట్టినటువంటి వ్యక్తిని కాదు, కాపు కులం కోసమే రాజకీయాలు చేస్తున్న వ్యక్తిని కాదు, అంటే కాపు కులతత్వవాదం తలకెక్కిన వ్యక్తిని కాదు. సో కాపులకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి సో ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం ఇప్పుడు వినడం జరిగింది. సో కాపు కులానికి సంబంధించి, సో నేను కూడా కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు, నేను రాజకీయాలు చేయడానికి రాలేదని చెప్పేసి ఆయన చెబుతున్నప్పటికి కూడా ఆయన వర్షనే అది. సో మరి ఆయన వర్షన్ అయినప్పుడు కూడా ఆయన కాపు కులానికి టైగర్ అని చెప్పేసి బిరుదు ఇవ్వడం అనేది నిన్న మనం చూసినటువంటి పరిస్థితి. బండారు రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్ సార్. సో ఏంటి అసలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం, పరామర్శించేసి రావడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, సో వీటన్నిటి కూడా ఎలా చూడొచ్చు అంటారు సార్? రాజుగారు, మీకు అట్లాగే ప్యానల్ ఉన్న మిత్రులందరూ నమస్కారం. నన్నే అడిగింది సార్ వాళ్ళని. రాజుగారు సార్ మీరే మిత్రులందరూ నమస్కారం. ప్రైమ్ 9 ప్రేక్షకులకు కూడా చాలా ఆవేదన అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అసలు విషయాలు మర్చి ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. ఈ కేసు కానీ ఇప్పుడు ఇవాళ కుల కేసు కానీ చూస్తున్నామని. నిజంగా చెప్పాలంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఒక కులాన్ని ఆధారం చేసుకొని గెలవలేదు. పవన్ కళ్యాణ్ గారి ఒక మంచి ఉదాహరణ కదా. గతంలో 2 చోట్ల ఓడిపోయారు.